ఏంటంటే ఇవాళ ప్లానింగ్స్? ఏం లేదబ్బాయి, ఇవాళ మటుకు ఏం చేయదలుచుకోవాలా. హ్యాపీగా మనం షికారు వెళ్ళాలనుకుంటున్నా. పూల మొక్కలు తెస్తాము, నర్సరీకి వెళ్తాము. అక్కడికి పోయి నచ్చిన ఫ్లవర్స్, ఏదైనా వెజిటేబుల్ ఉంటే వెజిటేబుల్కి సంబంధించిన చెట్లు కూడా తీసుకుంటాం అని అనుకోనుండా. అవునా అంటే నీదే లేటు ఆలోచిస్తున్నా. అదే ఏమేమి చెట్లు తెస్తామా, అడిగి పోయాక ఏమేమి ఉంటాయా, ఇక్కడ మనకి బైపాస్లో ఉండే కాడికి పోతామా, పెద్ద నర్సరీకి ఏదన్నా పోదామని ఐడియా చేస్తున్నా. పెద్ద నర్సరీకే వెళ్దామంటే చూడ్డానికి అన్ని చెట్లు ఉంటాయి కదా. అంటే ఇంకేదో పోదాం. నర్సరీకి వచ్చేసాం, నర్సరీలోకి ఎంట్రీ ఇచ్చేసాం. చూస్తా ఉన్నాను రోజా చెట్లు, కళ్ళు సాలడం లేదు. ముందు ఆ పక్కకి వస్తాక వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చేసాను. చూస్తుంటే చూడాలనిపిస్తుంది. వాళ్ళు ఏమనకపోతే అన్నీ కోసి ఒడి నిండా వేసేసుకుంటాను. వాళ్ళు ఒప్పుకోరు కదా, అందుకని మటుకు చూసుకుంటానే ఉన్నా. అదేదో చెట్టు పొడుగ్గా ఉంది, ఆ చెట్టు ఫ్యాషన్ది, దాని పేరు కూడా తెలియదు. ఇవన్నీ ఫ్యాషన్ చెట్లు, ఎక్కువ ఫ్యాషన్ చెట్లే పెట్టున్నారు. చాలా ఉన్నాయి, ఆ పక్కంతా కూడా ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. దాసాని చెట్లు, మందార పూలు అంటారు కదండి, అవి మందార పూలన్నా దాసాని పూలన్నా మా పక్క అయ్యారంటారు. దాసాని పూలు రకరకాల్లో ఉన్నాయి. మందారాలంటే ఇంకో రకంలో కూడా ఉన్నాయి, పసుపుగా పోస్తాయి, అవి మొగ్గల్లాగా ఉంటాయి, ఎక్కువ ఇచ్చుకోవు. వీటిలో కూడా దాసాన్లు మందారాలు అంటుంటారు మా వాళ్ళు. అందుకని ఈ చెట్లు చూస్తూ ఉన్నాము. ఇవన్నీ ఫ్యాషన్ చెట్లు. కస్తూరి చెట్లు ఉన్నాయి, అవి ఆడున్నాయి కస్తూరి చెట్లు. వచ్చేస్తున్నాం చెట్ల కాడికి కూడా. కస్తూరి చెట్టు, ఎరుపు, రోజు అన్నీ ఉన్నాయి. ఇంకా ఇప్పటికే ఇటు మటుకు దాసాని పూలు నాకు మటుకు ఇవే నచ్చినాయి. ఇవే చూసుకోవడమే సరిపోతుంది. ఎన్ని కలర్లో చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద పూలు పూసేస్తున్నాయి. మొక్కలేమో చిన్నయే, మరీ పెద్దవి కాదు, చిన్న మొక్కలకే పూసేస్తున్నాయి. ఎంత ఫ్యాషన్ చెట్లు. అదే రోజ్ కలర్ది, ఇది ఎరుపు, అవి తెలుపు ఉన్నాయి. ఇంకా దాని అవతలంతా ఎక్కువగా ఏం చెట్లు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, శ్రీకాకుళం సంపంగి అంట. ఇవన్నీ మందారాలు. చూస్తూ ఉన్నాను పూలు చూస్తుంటే ముచ్చటేస్తుంటుంది. ఇది శ్రీకాకుళం సంపంగి. మా పక్క వీటిల్ని మనోరంజని అంటారు. చాలా అరుదు ఇవి. పూలు మట్టుకు అమ్ముతుంటారు మాకు. జూన్ జూలైలో ఇవి మా పక్క మనోరంజని అని అమ్ముతారు. మనోరంజని పూలతో కూడా జూన్ జూలై ఆగస్టులో ఎక్కువగా అమ్ముతారు. చాలా స్మెల్. మంగళదీప్ కడ్డీలకు కూడా అడ్వర్టైజ్మెంట్ ప్యాకెట్ మీద వేస్తుంటారు. మనోరంజని అంటాం మేము. ఇప్పుడు ఈ నర్సరీ వాళ్ళంతా మటుకు శ్రీకాకుళం సంపంగి అంటారు. ఇవన్నీ దాసాని పూలే. ఎన్ని పూలో చూడండి, ఎన్ని రంగులు ఎట్లున్నాయో. ఇవన్నీ బాగా నచ్చినాయి. చూస్తాము. ఇది మటుకు కలర్ అదుర్సు బాగుంది. ఇంకా ఉన్నాయి చెట్లు. చూస్తున్నా కాగితాల పూలు వీటిని ఇంకేమన్నా అంటారేమో, నాకు ఐడియా లేదు. మేము మటుకు కాగితాల పూలు అంటాము. ఇవన్నీ ఫ్యాషన్కి వేసే తురాయి చెట్లు, తెలుగుదేశం చెట్లు అంటాం మేము. పసుపుగా పోస్తాయి, ముద్దలుగా పోస్తాయి. ఎన్ని నీడకి వేసుకునే చెట్లు, కారం చెట్లు, ఇంకా ఏదేదో చెట్లు వేస్తుంటారు రకరకాలవి. ఇవన్నీ అయ్యానండి. ఇవంతా షో చెట్లు. ఇవి మటుకు ఇంకా అంతా పెట్టుకోవద్దు. ఫ్యాషన్ చెట్లే ఎక్కువగా ఉన్నాయి. కొరవ చెట్లు అంటే అంత ఐడియా లేదు. ఈ నర్సరీలో ఫ్లవర్ మటుకు ఎక్కువ దాసాని, రోజు అయ్యే కనపడుతున్నాయి. ఒక చోట మటుకు పెట్టున్నారు, ఆ పక్కకి పోతున్నాము. నందివర్ధనాలు, మల్లి చెట్లు, కాగడాలు అన్నీ కలిపి పెట్టేస్తున్నారు. ఇవన్నీ పెద్ద పెద్ద చెట్లు ఏదేదో వేసి పెట్టున్నారు. వాటి పేర్లు మనకు తెలియదు. ఒక్కల చెట్లు అట్లాంటివి. ఈ మటుకు మనోరంజని అండి. ఇది మళ్ళీ దాసాని. మ్యాంగో, ఇది బంగినపల్లి పిందెలు కూడా వేసేసి ఉన్నాయి.
పూత పూసేసి అంతా పాపం రాలిపోయి ఉంది ఎక్కువగా. కాయలు పట్టుకు చిన్న చిన్న పిందెలు ఉన్నాయి. అది కొన్ని చోట్ల ఉన్నాయి. అవన్నీ నిలబడితే కూడా చెట్టుకి ఒక 100 కాయ దాకా వస్తుంది కానీ చెప్పలేము. మ్యాంగో అవన్నీ టెంకాయ చెట్లు, టెంకాయ చెట్లు ఇంకా ఏమేమో వేస్తున్నారు. రోజా చెట్లు ఇవన్నీ ఇవన్నీ నాటు రోజాలు. ఇవి ఏమంటారో ఇంత ఫ్యాషన్ చెట్లు పెద్ద పెద్ద చెట్లు పెట్టేసేస్తున్నారు. వీటి పేర్లు మటుకు తెలియదు. ఈ మటుకు కొబ్బరి చెట్లు అని మటు తెలుసు కాబట్టి చూపించాము. ఇంకో చోట పెట్టున్నారు, మొక్కల చెట్లు పెట్టున్నారు, ఇంకేదో చెట్లు పెట్టున్నారు. టీవీలో చూపిస్తారు, కళ్ళు గీస్తారు ఆ చెట్లని. ఆ చెట్ల పేరు కూడా తెలియదు. ఆ చెట్లు ఇవన్నీ నూరు వరహాలు, 1000 కలర్లలో 1000 వరహాలు అని అంటారు. ఆ చెట్లు ఫ్లవర్స్ కూడా ఉంది, పర్వాలేదు. చెట్టుకి మరి ఇంతనే పూస్తుంది, మరీ ఎక్కువ కాదు, లైట్గా పూస్తుంది. కాగడాలు మల్లెపూలు అన్నీ వేస్తున్నారు. కంబైండ్ వీటిలో మధ్యలో ఇవి కూడా పెట్టి ఉన్నాయి, దేవపారిజాతాలు, నందివర్ధనం, గరుడ నందనం అంటుంటూ గరుడ నందివర్ధనం అయ్యాయి. ఉసిరి చెట్లు ఇవన్నీ మళ్ళీ ఎదుగు, ఇవి కూడా ఉసిరి చెట్లే. అవన్నీ ఉసిరి చెట్లు. ఇంకా ఎదుగు అవి కూడా ఇంకొక రకంలో ఉంటాయి. ఉసిరి చెట్లు, స్టార్, ఈ జామ చెట్లు అవన్నీ కొద్దిగానే ఉన్నాయి. నర్సరీ ఏమో పెద్దదేను. బైపాస్ రోడ్లో నారాయణ స్కూల్కి ఎదురుగుండా ఉంటుంది నర్సరీ పేరు కూడా మేము అడగడానికి బోర్డు పెట్టలేదు వాళ్ళు, అందుకని నిమ్మ చెట్లు. ఇవన్నీ నిమ్మ చెట్లు చిన్న చిన్నవి. ఇవి కూడా ఇవన్నీ కూడా ఫ్యాషన్ చెట్లే. దానిమ్మ చెట్లు ఇవి ఇవన్నీ ఏం చెట్లు, ఇవి టెంకాయ చెట్లు, ఇవి మటుకు తెలుసు. ఇవి ఒక్కల చెట్లు ఇవి. ఇక్కడి నుంచి అంతా మళ్ళీ దాటేస్తే అంతా ఫ్యాషన్ చెట్లు ఇవన్నీ. ఇక్కడి నుంచి అంత ఫ్యాషన్ నర్సరీ పెట్టేస్తున్నారు. ఈ చెట్ల పేర్లన్నీ మనకు తెలియదు. ఇవన్నీ ఇళ్ళల్లో పెట్టుకోవచ్చు, వాకిళ్ళలో మొత్తంలో పెట్టుకోవచ్చు, టేబుల్ మీద పెట్టుకోవచ్చు, హ్యాపీగా ఉంటాయి. అందుకని ఈ చెట్లు అరటి చెట్లు ఇవంతా అరటి చెట్లు వచ్చేసి ఇంకా ఏదైనా చెట్లు వచ్చేసి ఉన్నాయి. టెంకాయ చెట్లు ఈ మటుకు ఇవి మా అరటి చెట్లు. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ కూడా పెట్టున్నారు. అవన్నీ కస్తూరి చెట్లు, మల్లి చెట్లు, కస్తూరి చెట్లు ఏమేమో కలిపి పెట్టి, ఇవన్నీ కస్తూరి చెట్లు అండి. చిన్న కస్తూరి చిన్నగా పూలు వస్తాయి. ఇవన్నీ మళ్ళీ రోజాలు, అంతా రోజ్ పూలు పోస్తాయి. ఇక్కడ మళ్ళీ అతనీగా పెట్టున్నారు అనమాట. ఇవన్నీ నైట్ ఇక్కడి నుంచి చామంతి, అది గ్రీన్ చామంతి. ఎన్ని చామంతులు, మల్లెలు, ఇంకా కాగడాలు ఆ పక్క ఉన్నాయంటే ఇక్కడ లేవంట. ఇవన్నీ చామంతులే. చామంతి పూలు అక్కడ బాగా నర్సరీలో, పెద్ద నర్సరీలో ఉన్నంతగా లేవు కానీ పర్వాలే, చామంతులు ఉన్నాయి. కడియం నర్సరీలో అంత లేవులేండి, వాళ్ళు పంపిస్తే వీళ్ళు అమ్మేవాళ్ళు. కడియం నుంచి రావాలి ఇక్కడికి, అందుకని ఇదిగో తమలపాకుల చెట్లు. మా పక్క తమలపాకుల చెట్లు కూడా బాగా అమ్ముతారు మా నర్సరీలలో. యాడ చూసినా ముందు అయ్యే ఉంటాయి. ఇంకో ఈ ఫ్యాషన్ చెట్లు ఉంటాయి. ఈ ఫ్యాషన్ చెట్ల పేర్లన్నీ తెలియదు కానీ మేము చదివిన స్కూల్లో మటుకు అటుపక్క ఇటుపక్క వరుసగా వేసి ఉంటారు. ఒక 1/2 మైల్ దూరం ఆ పక్క ఈ పక్క ఈ క్రాటన్ చెట్లు. అందుకని ఏది పెట్టా క్రాటన్ చెట్లు అంటాము. అవి మటుకు ఇక్కడ ఉన్నాయి ఒక 7-8 కలర్లు, కానీ ఇక్కడ ఒక 20 కలర్లు దాకా ఉన్నాయి. ఇవన్నీ రబ్బర్ చెట్లు, అవన్నీ కూడా ఫ్యాషన్కే పెట్టి ఉన్నారు. రబ్బర్ చెట్లు, సాంబ్రాణి చెట్లు ఏమేమో అంతా పెట్టేస్తున్నారు. పర్వాలే, బాగానే ఉంది. ఇట్టా నర్సరీలో రోడ్డు పొడుగుతా అటుపక్క పెట్టేసి ఉంటారు. ఆత్మకూరు బస్ స్టాండ్ పోయేదాకా అటుపక్క విజయమహల్ గేట్ అంటారండి, ఆ పక్క జాస్తున్నాయి నర్సరీలో. ఒకసారి అవి కూడా తీస్తాంలేండి, పెడతాం ఎప్పుడో వెళ్ళినప్పుడు. ఇది మేము వచ్చిన నర్సరీ పరిస్థితి.
ఇంకా కూరగాయల చెట్లు అవి మటుకు వీళ్ళు అమ్మడం లేదంట. అవి మేము వేరే చోట అమ్ముతారంట. అక్కడ కొనుక్కొని దారిలో ఇంటికి బయలుదేరుతాము. ఇది ఈరోజు మేము చేసిన షూటింగ్. ఇవన్నీ నందివర్ధనాలు ఇంకా వీటిల్లో ఇంకొక రకం కూడా ఉన్నాయి. ఆ పక్క చిన్నవిగా పోస్తున్నాయి. నందివర్ధనాలలోనే రకాలు ఇవి రౌండ్ షేప్లో ఉన్నాయి. నందివర్ధనాలు తమాషాగానే ఉన్నాయి. చాలామంది వేస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నాను దారిలో కూడా ఎంత నందివర్ధనాలు ఐటెం. ఈ మల్లెలు పూలు తక్కువ అంటే అయిపోయింది, సీజన్ అయిపోయింది కదా. ఆడాడ ఒక్కొక్క పువ్వు ఉందట. రకరకాల వీటిల్లో ఒంటకాయ ఉన్నాయి, ముద్దయి ఉన్నాయి, అన్ని రకాలు పెట్టున్నారు. మల్లెపూలు, మల్లెలు ఇవన్నీ క్రాటన్స్. వీటిని ఏమంటారు అంతేనా? ఇవి కాగడాలు. ఇవన్నీ కాగడాలు కూడా బాగానే పూస్తున్నాయి. ఇది మర్మం దవనం కూడా ఈ నర్సరీలో లేదు. దవనం లేదు. ఎన్ని ఫ్యాషన్గా పెట్టుకునే ఇళ్ళల్లో వీటికి కూడా పేర్లు ఉన్నాయి. మళ్ళీ కాగడాలు, ఇవన్నీ చిన్న దాసాలు, ఎన్ని రోజాలు రకరకాలు ఉన్నాయి. అన్ని రోజాలే రకరకాలు ఉన్నాయి, బాగున్నాయి. చెట్ల నిండా ఉంటే పూలు బాగుండేది. అయినా పర్వాలే, బాగానే పూస్తున్నాయి. ఇక్కడ నర్సరీలో అన్ని రకాలు ఉన్నాయి. రోజ్ కలర్, పాలు రోజు, తెలుపు, ఎరుపు, ఒకటి మధ్యలో ఆడాడ చిన్న దాసాల పూలు కూడా పెట్టేస్తున్నారు. ఒంటరికాయి అందుకని బాగానే ఉన్నాయి. ఆ పక్కే పెట్టున్నారు. దాసాలు కూడా ఉన్నాయి. అందుకని ఏ రోజాలు బాగున్నాయి. పూలు పర్వాలే. ఇది మా నెల్లూరు నర్సరీ. ఇంకొక నర్సరీ పెట్టున్నారు. నెల్లూరుకి 3 మైళ్ళ దూరంలో ఉందంట. ఆ నర్సరీకి పోవాలి. ఎప్పుడో పోయినప్పుడు మా నర్సరీ పెడతాం. ఈ నర్సరీ చూసిన వాళ్ళు మటుకు హైదరాబాద్లో పెడతారు చెట్ల నర్సరీ మేళం. అదొకసారి మా నెల్లూరులో పెట్టించండి. అప్పుడు కొనుక్కుంటాం. మా నెల్లూరులో లక్షల ఇళ్ళ జనాలు ఎదురు చూస్తున్నారు. కడియ నర్సరీలు ఎగ్జిబిషన్గా మా నెల్లూరులో పెట్టాలని వాళ్ళందరి తరఫున నా కోరిక తెలిపేస్తాను. ఈ నర్సరీ చూసిన వాళ్ళు మీరు కూడా నర్సరీకి పోయి తెచ్చుకోవాలనుకుంటే ఈ నర్సరీకి వచ్చి మీరు నచ్చిన చెట్లు కొనుక్కోండి. మాకు నచ్చినవి మేము కొనుక్కుంటున్నాము. మీకు నచ్చినవి మీరు కొనుక్కోండి. మీకు కన్నా ఈ వీడియో నచ్చితే మీకు మటుకు కడియ నర్సరీ వాళ్ళు తెలుసుంటే మా నెల్లూరులో ఎగ్జిబిషన్గా ఆ కడియ వాళ్ళందరినీ వచ్చి ఒకసారి నర్సరీ పెట్టమనండి.